హలో గైస్, వెల్కమ్ టు ప్రవం లైఫ్ స్టైల్. మేము రీసెంట్గా వైజాగ్ వెళ్ళి వచ్చాము. ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ కోసం వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం వైజాగ్ నుంచి అరకు వరకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మేము వైజాగ్లో హోటల్ రియో బీచ్లో స్టే చేశాము. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి: స్టాండర్డ్, ప్రీమియర్ అండ్ ఎలైట్. ప్రైజింగ్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ లెఫ్ట్ సైడ్ పిక్చర్ని చూడండి. అండ్ మేము ఎలైట్ సీ ఫేసింగ్ రూమ్ని తీసుకున్నాము, వ్యూని ఎంజాయ్ చేద్దాము అని. హోటల్ రూమ్ వ్యూ అయితే చాలా అమేజింగ్గా ఉంది. అలా అలసిపోని సముద్రపు అలల చప్పుళ్ళు వింటూ హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మేము బీచ్కి వెళ్ళాము, కాస్త ఎంజాయ్ చేద్దాము అని. మేమైతే రెడ్ బస్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. కాస్ట్ వచ్చేసి 1800 per person పడింది. ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్ జర్నీ 12 hours పట్టింది. వైజాగ్లో రామా టాకీస్ దగ్గర దిగి అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకుని హోటల్ రియో బీచ్కి వెళ్ళాము. నెక్స్ట్ డే అరకు వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వచ్చి కిరండోల్ ఎక్స్ప్రెస్ ఎక్కాము. విస్టాడోమ్ కోచ్ అంతా గ్లాసెస్తో ఉంటుంది. వ్యూస్ మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తాయి, మొత్తం గ్లాసెస్ కాబట్టి. సీట్స్ 90 degrees కూడా తిప్పుకొని వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రైల్వే స్టేషన్ వచ్చే ముందు మాకు కాస్త లేట్ అయింది. అండ్ ట్రైన్ వెళ్ళిపోయిందేమో అని కొంచెం టెన్షన్ పడ్డాము. బట్ ట్రైనే యాక్చువల్గా లేట్ వచ్చింది. 6:45కి ఉన్న ట్రైన్ 7:30కి వచ్చింది. సో మేము కాస్త రైల్వే స్టేషన్లో చిల్ అయ్యి దెన్ ఎక్కేసి వెళ్ళాము. అండ్ వైజాగ్ నుంచి అరకు ట్రైన్ జర్నీ మొత్తం 4.5 hours పట్టింది మాకు. అరకు అంటేనే ట్రైన్ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ చుట్టూ కనిపించే గ్రీనరీ కానీ, ల్యాండ్స్కేప్స్ కానీ, టనల్స్ కానీ, అది చూస్తూ వచ్చే ఎగ్జైట్మెంట్ అదొక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అండ్ లాస్ట్ కోచ్లో నుంచి టనల్ వ్యూస్ మాత్రం చాలా అమేజింగ్గా ఉంటాయి, ఎందుకంటే మొత్తం గ్లాసెస్ ఉంటుంది కాబట్టి. మా ఇద్దరు టికెట్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉండడం వల్ల తత్కాల్ టికెట్స్ ఐఆర్సిటీసీ వెబ్సైట్లో ముందు రోజు 10కి ఓపెన్ అయితే మేము బుక్ చేసుకున్నాము. మీకు నార్మల్ ప్రైజింగ్కి కావాలంటే 1 to 2 months ముందే బుక్ చేసుకోవాలి. ఇందాక రైల్వే స్టేషన్కి రావడానికి లేట్ అయింది, టెన్షన్ పడ్డాము అని చెప్పాను కదా, అది ఎందుకో చెప్తాను. నార్మల్గా ఆర్కే బీచ్ రోడ్లో 5 to 8 o'clock అనేది వాకింగ్ టైం. వెహికల్స్ని అలౌ చేయరు. అది మాకు తెలియక మేము ఓలా ఆటో బుక్ చేసుకున్నాము. సో ఓలా ఆటో డ్రైవర్ ఏమో హోటల్ దాకా రానన్నాడు. సో మేమంతా 500 meters వరకు నడుచుకుంటూ ఆటో వరకు వెళ్ళాల్సి వచ్చింది. దానివల్ల మాకు కాస్త లేట్ అయింది. మేము మార్నింగ్ 6:55 AM రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. అక్కడ ప్లాట్ఫామ్ మీద మాకు ట్రైన్ కనబడలేదు. మేమైతే ట్రైన్ వెళ్ళిపోయింది అనుకొని కాస్త కంగారు పడ్డాము. అక్కడ ఉన్న ప్యాసింజర్స్ని అడిగితే ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్కి రాలేదు అండ్ వేరే ప్లాట్ఫామ్కి వస్తుందని చెప్పారు. అది విని మేము వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్యాసింజర్ని కనుక్కొని కన్ఫర్మ్ చేసుకొని అక్కడే వెయిట్ చేసాము ట్రైన్ కోసం. ఫైనల్లీ అరకు రీచ్ అయ్యాము. అరకులో దిగాక అక్కడ లోకల్ క్యాబ్ వాళ్ళని మాట్లాడుకొని సైట్ సీయింగ్కి అయితే బయలుదేరాము. క్యాబ్ కాస్ట్ వచ్చేసి 3500. ఫస్ట్ అరకు కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళాము. అక్కడ ఎంట్రీ కాస్ట్ ఏమో 10 rupees per person. అండ్ అక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు, సో కాస్త క్యాష్ అయితే క్యారీ చేయండి. కాఫీ ప్లాంటేషన్ లోపలికి వెళ్ళి మేము కాస్త ఎక్స్ప్లోర్ చేసాము. అసలు అక్కడ లోపల ఎలా ఉంది ఏంటి అనేది. ఆ వ్యూ అయితే చాలా బాగుంది, అలా చుట్టూ చెట్లని చూస్తూ. ఇక్కడ ట్రైబ్స్ పండించిందే బయట స్టాల్స్లో అమ్ముతారు, లైక్ కాఫీ, మిరియాలు ఇవన్నీ. లోపల కాసేపు ఎక్స్ప్లోర్ చేశాక బయట కాఫీ టేస్ట్ చేశాము. నేను జనరల్గా కాఫీ తాగను, కానీ టేస్ట్ అయితే చాలా నచ్చింది. అండ్ ట్రైబల్స్ కూడా అక్కడ స్వీట్ కార్న్, చికెన్ కబాబ్స్ అమ్మారు. సో వాటిని చూశాక ఆటోమేటిక్గా ఆకలి వేసింది. సో నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళేలోపు మేము కాస్త కానిచ్చేసాము స్నాక్స్ లాగా. అండ్ నెక్స్ట్ వ్యూ పాయింట్ అనంతగిరి వ్యూ పాయింట్. వ్యూ పాయింట్లో అయితే చుట్టూ కొండలు, పొలాలు, మేఘాలు ఉండడంతో వాటిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇట్స్ జస్ట్ ఫీస్ట్ టు ది ఐస్ అని చెప్పాలి. అక్కడ దగ్గరలోనే ఇంకా 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒక చిన్న వాటర్ ఫాల్, పొలాలు, మొత్తం గ్రీనరీనే అండి. వ్యూ పాయింట్స్ చూసాక బాంబూ బిర్యానీ బుర్రా కేవ్స్ దగ్గర తినడానికి అయితే వెళ్ళాము. బాంబూ బిర్యానీ అండ్ బుర్రా కేవ్స్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.